తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, సరిగ్గా 40 సంవత్సరాల కిందట ఉస్మానియా యూనివర్సిటీలో అరుణతార కామ్రేడ్ జార్జ్ రెడ్డి సృష్టించిన అగ్నికణం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దావానలమై పోరాట జ్వాలల్ని రాజేసింది. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఈ భారతదేశంలోని ఏ విప్లవ విద్యార్థి సంఘమైన PDSU ఒక విప్లవ విద్యార్థి సంఘంగా పునాదిని వేసింది. దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన జాతీయోద్యమం, ఆ జాతీయోద్యమంలో ప్రాణాలను ద్రోపాయంగా అర్పించినటువంటి విద్యార్థుల యొక్క త్యాగాలు చిరాతడి ఆరకముందు అన్నట్లుగా వారి నెత్తులు తడి ఆరకముందే డివిజనిస్టు సంఘాలుగా ఉన్నటువంటివి, డివిజనిస్టు పార్టీలుగా ఉన్నటువంటివి జాతీయోద్యమ ఫలాల్ని తిరిగి ఈ దేశ దళారీ పాలకుల చెంతన పారేసినప్పుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దేశ ప్రయోజనాన్ని కాంక్షించే ఒక విప్లవ విద్యార్థి సంఘం, ఒక దేశ ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి ఒక శాస్త్రీయ విద్య లక్ష్యంగా కలిగినటువంటి విద్యార్థి సంఘం అవసరం ఏర్పడింది. దానిలో భాగంగానే చారిత్రక పునాదుల నుంచి ఏర్పడింది PDSU. వీర వియత్నాం, కంపూచియా దేశాల్లో వెల్లువెత్తుతున్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాల యొక్క పోరాట గానాలను విన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ నాయకత్వంలో సమీకరించబడ్డారు. కామ్రేడ్ జార్జ్ నాయకత్వం ఉన్నటువంటి విద్యార్థులు ఒక శాస్త్రీయ అవగాహనతో ఈ దేశంలో ఉన్న దళారీ భూస్వామ్య సామ్రాజ్యాల పట్టుని ఈ దేశ విద్యార్థి రంగాన్ని విముక్తి చేయడం కోసం ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శ్రీకాకుళం సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాల యొక్క ప్రేరణతో PDSU ఏర్పడిందనేటువంటి ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే PDSU ఒక చారిత్రక అవసరం నుంచి ఏర్పడింది. PDSU అప్పటి వరకు ఏ విద్యార్థి సంఘాలు అయితే విద్యార్థుల ప్రయోజనాన్ని కాలరాజు వేస్తున్నాయో ఆ విద్యార్థి ప్రయోజనాల్ని నెరవేర్చే క్రమంలో ఆ విద్యార్థి ప్రయోజనాల్ని శాస్త్రీయ అవగాహనతో ఈ నెరవేర్చడానికి ఒక శాస్త్రీయ అవసరం రీత్యా పుట్టిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ జార్జ్ ఇచ్చినటువంటి ఒక ప్రేరణతో 1975 ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి సంఘాన్ని సమీకరిస్తున్నటువంటి క్రమంలో కామ్రేడ్ జంపాల శ్రీపద శ్రీహరి గుండె నెత్తులు దారపోసి ఈ PDSU కోసం తమ త్యాగాల్ని ముందుంచారు. ఆ కామ్రేడ్స్ యొక్క త్యాగాల ప్రేరణతో 40 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమ నిర్వహణలో అనేక విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం PDSU పోరాడుతూ ఉన్నది. ముఖ్యంగా PDSU యొక్క విప్లవ దృక్పథం, విప్లవ కార్యాచరణ ఇవాళ PDSU 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యాసంగా నిలబెట్టింది. ఏమిటి దాని విప్లవ కార్యాచరణ? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పాలకులు బడా భూస్వామ్య వైఖరి కలిగి ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి నష్టం చేకూర్చే వర్గాలని విస్పష్టంగా తన 1974 ప్రణాళికలో పెరుగుతున్నటువంటి విద్యాసంఘం PDSU. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో, దేశంలో బలమైనటువంటి విద్యాసంఘాలుగా పేర్కొంటున్న అనేక సంఘాలు ఇదే పాలక వర్గాల చింతన ఉంటూ బయట మొత్తం అనేక రకాల బుద్ధుల వర్గాలతో ఫ్రంట్లు కడుతూ ఎన్నికల ఫ్రంట్ల్లో వారితోటి మిలకతైనటువంటి విద్యార్థి సంఘాలు ఇదే రాష్ట్రంలో ఉన్నాయి. కానీ PDSU రాజీ లేని పోరాటాలు సాగిస్తూ ప్రధానంగా ఈ రాష్ట్రంలో జెండాలు వేరైనా, పార్టీలు వేరైనా వారి అజెండాలు ఒకటే అని విస్పష్టంగా చెప్పగలిగింది PDSU విద్యార్థి సంఘం. దానిలో భాగంగానే 1974లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రథమ రాష్ట్ర మహాసభ జరుపుకున్నది. ఆ రాష్ట్ర మహాసభలో ఆమోదించినటువంటి ప్రణాళిక ప్రకారం ఈ దేశానికి స్వాతంత్రం రాలేదని ధైర్యంగా చాటి చెప్పగలిగినటువంటి విద్యార్థి సంఘం PDSU. ఇప్పటికే ఈ దేశంలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ దేశంలో వర్గ శక్తుల యొక్క వైఖరిని విద్యార్థుల ముందు ఉంచకుండా కేవలం విద్యార్థి సమస్యల మీదనే సమీకరిస్తూ కేవలం ఆర్థిక సమస్యల మీదనే పోరాడుతున్న సంఘాలుగా మిగిలిపోయినాయి. కానీ PDSU శాస్త్రీయ విద్య లక్ష్యంగా, శాస్త్రీయ విద్యా విధానం ఈ దేశంలో ఉత్పత్తితోటి, శ్రమతోటి అవినాభావ సంబంధం కలిగినటువంటి విద్యా విధానం కావాలని కోరుకుంటుంది. ఆ విద్యా విధానం ఈ దేశం విముక్తి కాగలిగినప్పుడే రాగలదని కోరుకుంటూ ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నది PDSU. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విద్యారంగం మొత్తం తీవ్రంగా సంక్షేమంలోనే ఉండిపోయింది. ఈనాటికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఒక బోనస్ గా తయారైంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంస్కరణ కూడా ప్రైవేటు
తెలియజేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కేవలం ఈ రాష్ట్రంలో పేరు పొందినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకి ఆర్థికంగా వనరుగా తయారైంది తప్ప అర్హులైనటువంటి విద్యార్థులకి ఈనాటికి కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు దాదాపుగా 26 రకాల ఆంక్షలు ప్రవేశపెట్టి అర్హులైనటువంటి విద్యార్థుల్ని ఈనాటికి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది మిత్రులారా. అంతేకాదు ఈ రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని దాదాపుగా పీడీఎస్ ఏర్పడిన కానించి ఈనాటికి పోరాడుతూనే ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సమరశీలమైనటువంటి పోరాటాలు నిర్వహించింది. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని ప్రకటించింది పీడీఎస్. ఆ క్రమంలోనే ఈ దేశంలోకి 2000 సంవత్సరంలో ప్రవేశించినటువంటి విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ క్రమంలోనే అనేక సమస్యలైనటువంటి పోరాటాలు నిర్వహించింది. అంతేకాదు మిత్రులారా, ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో పాలక వర్గాలు ఈ దేశ ప్రజల్ని మరింతగా పిప్పి చేయడానికి అనేక రకాల కొత్త పన్నాగాలు వేస్తా ఉన్నారు. ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ పుత్రులు ఈ దేశ సంపదని కుంభకోణాలు భయం చేస్తూ దోచుకొని తింటున్నటువంటి పరిస్థితి ఇవాళ ముందుకు వస్తా ఉంది. ఇవాళ ప్రజలకు కూడా క్విడ్ ప్రోకో నేర్పిస్తా ఉన్నారు. మీరు తినండి, మేము తింటాం. ఇవాళ పాలక వర్గాలు కుట్రలు చేయటం, పాలక వర్గాలు సహజ సంపదల్ని మెక్కుతాం, మా హక్కు అని ఇవాళ నూతన విలువని సమాజం ముందుకు తీసుకొస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో జగన్ వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణ పరుడిగా వార్తలకు ఎక్కినా ఇప్పటికి కూడా మేమేమి తప్పు చేయలేదంటూ ముందుకు వస్తా ఉన్నాడు. కానీ అదే క్రమంలో ఇదే ఖమ్మం జిల్లాలో బయ్యారం గనుల్ని దోచుకుంటుంది, దోచుకుపోయేది వాళ్ళనేటువంటి వార్తలు అనేక కూడా ముందుకు వచ్చినాయి. అంతేకాదు ఈ రాష్ట్రంలో సహజ సంపదల్ని మెక్కడానికి, దోచుకోవడానికి శ్రీకాకుళం జిల్లా మొదలు నెల్లూరు జిల్లా వరకు థర్మల్ పవర్ ప్రాజెక్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి. వేల మంది ఉపాధిని కాజేసే విధంగా సామ్రాజ్యవాదులకి, ప్రైవేటుదారులకి ఒక ఆదాయ వనరులుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల్ని పనంగా పెడతా ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని పోరాడుతూ విద్యార్థి ఉద్యమ నిర్వహణలో భాగంగా అమరులైన వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో విద్యార్థుల సమస్యల మీద ఉద్యమించాలని, విద్యారంగం పూర్తిగా ఇవాళ సామ్రాజ్యవాదుల పట్టులో ఉంది. విదేశీ సామ్రాజ్యవాదులు ఇవాళ స్థాపించబోయేటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లు, విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక తరాన్ని విప్లవీకరించకుండా, ఒక తరాన్ని తమ తరం చేసుకోవడానికి, తమ పరం చేసుకోవడానికి, అంతిమంగా ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా తయారు చేయడానికి వాళ్ళు పునాది వేసుకున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో విప్లవ విద్యార్థి సంఘంగా పీడీఎస్ ఈ దేశంలో అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా స్త్రీలకు రక్షణ కోసం అనేక రకాల ఉద్యమాన్ని నిర్వహించింది. విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించకుండా ఇవాళ పాలకులు విద్యార్థుల్ని కేవలం ఓటు హక్కుదారులుగా, కేవలం ఓట్లు వేసే వాళ్ళగా మాత్రమే చూస్తా ఉంది. అందుకనే విద్యార్థి సంఘాలకి ఎన్నికలు నిర్వహించకుండా వాళ్ళు కేవలం ఎన్నికల్లో ఓట్లు వేసే వాళ్ళగానే చూస్తా ఉన్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలకి దీన్ని నిర్వహించాలని పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మిత్రులారా, అందరికీ విద్యా ఉపాధి హక్కు కల్పించాలని, సామ్రాజ్య విద్యను ప్రతిఘటించాలని ఒక లక్ష్యంతో సామ్రాజ్య విద్యకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర మహాసభల వేదికగా నూతన కార్యాచరణని ప్రకటించే దానిలో భాగంగా జరగబోయేటువంటి మహాసభలకి విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.